మంచు ఫ్యామిలీలో విభేదాలు మరోసారి వెలుగు చూశాయి. తాజాగా కన్నప్ప సినిమాని ఉద్దేశిస్తూ మంచు మనోజ్ ఓ షాకింగ్ పోస్ట్ పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సినిమా రిలీజ్ అయిన పోస్ట్ పోన్ కావడంతో ఇటు మంచు మనోజ్ పెట్టిన పోస్ట్ కు ఇటు మంచు మనోజ్ రియాక్ట్ అయ్యారు. సెటారికల్ ట్వీట్ వేశారు మంచు మనోజ్. కన్నప్పను దొంగప్ప అంటూ విమర్శలు గుప్పించారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప రిలీజ్ కు సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు మోహన్ బాబు. ఏప్రిల్ 25న పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే విఎఫ్ఎక్స్ వర్క్స్ ఆలస్యం కావడంతో సినిమాని పోస్ట్ పోన్ చేశారు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. దీనిపై మంచు మనోజ్ సెటారికల్ ట్వీట్ చేశారు. మీ క్యాలెండర్స్ ను మార్క్ చేసి పెట్టుకోండి. ది లెజెండ్ ఆఫ్ దొంగప్ప జూన్ 27న బిగ్ స్క్రీన్స్ మీదకు రాబోతోంది. ఇంతకీ సినిమా విడుదల జూలై 15న లేదా జూన్ 27వ తేదీన 100 కోట్లకు పైగా బడ్జెట్ సినిమా పిఆర్ ప్లానింగ్ కేక అని మంచు మనోజ్ తాజాగా ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. డబ్బు దొంగలించుకొని వెళ్తున్నాడనే అర్థం వచ్చేలా ఓ ఇమేజ్ను కూడా అటాచ్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంచు ఫ్యామిలీలో మరోసారి విభేదాలు వెలుగు చూశాయి. తాజాగా కన్నప్ప సినిమా రిలీజ్ కు సంబంధించి దానికి ఉద్దేశిస్తూ కూడా ఇటు మంచు మనోజ్ ఒక ట్వీట్ ను పెట్టారు. మంచు మనోజ్ ఇక్కడ మార్క్యో క్యాలెండర్స్ అంటూ కూడా కన్నప్పని దొంగప్పగా వర్ణిస్తూ ఒక పిక్చర్ ని అటాచ్ చేసి మరి ఒక ట్వీట్ ను వేశారు.